ద్రౌపది పంచకన్యల్లో ఒకరిగా పురాణాలు చెబుతున్నాయి. మహాభారతంలో కీలక పాత్ర పోషించిన ద్రౌపది శక్తివంతమైన మహిళల్లో ఒకరు. ద్రుపద మహారాజు యజ్ఞం చేసినప్పుడు అగ్ని నుండి పుట్టినది కావడంతో ఈమెకు యజ్ఞసేని అనే పేరు కూడా ఉంది. అగ్ని నుంచి జన్మించిన శక్తివంతమైన మహిళ ద్రౌపదిని కొన్ని ప్రాంతాల్లో దేవతగా ఆరాధిస్తారు. అందులో ఒకటి బెంగళూరులో ఉంది. వాహిని క్షత్రియ రాజులు సుమారు 800 సంవత్సరాల క్రితం ద్రౌపదికి ఆలయం నిర్మించారు. అదే విధంగా తమిళనాడులోని కోతమంగళంలో ద్రౌపదికి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం ఆలయంలో తెమితి అనే పండుగ జరుగుతుంది. ఈ పండుగలో భాగంగా భక్తులు నిప్పు మీద నడుస్తారు. ఇలా నిప్పుల మీద నడిచినప్పుడు ఆ అగ్ని వాళ్ళని కాల్చదు, ప్రజలను పవిత్రం చేస్తుందని ప్రజలు నమ్ముతారు. అదే విధంగా తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోనూ ద్రౌపదికి ఆలయం ఉండటం విశేషం. విల్లుపురం జిల్లాలోని జింగికోట సమీపంలోనూ 300 ఏళ్ల క్రితం ద్రౌపదికి నిర్మించిన ఆలయం ఉంది. తమిళనాడులోనే ఎక్కువగా ద్రౌపదికి ఆలయాలు ఉండటం విశేషం.